హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టుడే రెసిపీ వచ్చేసి టమాటా రైస్ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా. సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దాంట్లో అన్ని మసాలా ఉంటాయి కదా, ఆయిల్ వేడెక్కాక దాంట్లో సాజీరా, యాలకులు, ఇలాచి అండ్ చెక్క అండ్ ఆకు ఉంటుంది కదా, ఆకు మసాలా దినుసులు అన్నీ వేసుకొని అవి వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పచ్చిమిర్చి ఒక 4 అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మొత్తం వేగాక టమాటాలు కట్ చేసుకొని టమాటాలు కూడా దీంట్లో యాడ్ చేసుకొని టమాటాలు కూడా వేయించుకోవాలి. టమాటాలు వేగాక దాంట్లో పసుపు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాక దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నా కాబట్టి 3 గ్లాసెస్ అండ్ 3 కన్నా కొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసుకున్నాక దీనిని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ మరగనివ్వాలి. దీంట్లో కరివేపాకు అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మొత్తం మసలాక మనము ముందే రైస్ కడిగేసి పెట్టుకోవాలి. ఆ రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని సాల్ట్, కారం, ఉప్పు, కారం ఏదైనా తగ్గితే చూసుకొని వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా కొంచెం చల్లగా అయ్యాక మనము ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే వేడిగా టమాటా రైస్ ఆనియన్తో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా సింపుల్గా మీరు మీ ఇంట్లో టమాటా రైస్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టమాటా రైస్ అయితే సూపర్గా వస్తుందండి, మంచిగా కుదురుతుంది. ఒకసారి ఇలా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్.